టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ది రాజాసాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్కి జంటగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళి దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది, కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. అయితే రాజాసాబ్ది సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే, రాజాసాబ్ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్లో ప్రస్తుతం హర్రర్ జోనర్ సినిమాలకి మంచి స్కోప్ ఉంది. దీంతో నార్త్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కారణంగానే ది రాజాసాబ్ రిలీజ్ డేట్ లేట్ అవుతుందని మరికొందరు అనుకొస్తున్నారు. అయితే రాజాసాబ్ 2 భాగాలుగా రిలీజ్ అవుతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం ఇలా ఉండగా, టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకప్పుడు బాలీవుడ్లో బాగా ట్రెండ్ అయిన ఇన్ఫాన్స్ అల్ఫాహోలా అనే సినిమాలో హవా హవా అనే సాంగ్ని ది రాజాసాబ్లో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ని ఇప్పుడు ట్రెండ్ని అనుగుణంగా ట్యూన్ చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసం దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం.